జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్లో ముడుపుల సొమ్మును ఎలా దారి మళ్లించింది నిందితుడు అనిల్ చోక్రా చెప్పేశాడు. A1 రాజ్ కసిరెడ్డి ద్వారా లిక్కర్ డబ్బును అందుకున్న అనిల్ చోక్రా తన షెల్ కంపెనీల ద్వారా ముంబైలో బంగారం కొనుగోలు చేసినట్టుగా సిట్ పోలీసులకు తెలిపాడు. లిక్కర్ స్కామ్లో అనిల్ చోక్రా A49 అతడిని కస్టడీలోకి తీసుకున్న సిట్ విచారిస్తుంది. గతంలో 2 సార్లు ఈడీ కేసులో అరెస్ట్ అయిన అనిల్ చోక్రా డబ్బుకు ఆశపడి వైసీపీ నేతలతో చేతులు కలిపినట్టుగా విచారణలో అంగీకరించాడని సమాచారం. లిక్కర్ స్కామ్లో డబ్బును ఎలా వైట్గా మార్చుకున్నది అతడు పూసగుచ్చినట్టుగా వివరించారట. ప్రధాన నిందితుడు రాజ్ కేసిరెడ్డి బినామీ డిస్టిలరీ అయిన అదాన్, లీలా, SPY ఆగ్రోస్కు APSBCL నుంచి వచ్చిన 78 కోట్ల రూపాయలను షెల్ కంపెనీలో మళ్లించినట్లు అనిల్ చోక్రా వెల్లడించాడని సమాచారం. మనీ లాండరింగ్ ద్వారా ఈ సొమ్మును కొంత బంగారం మరికొంత నగదు రూపంలో వైట్గా మార్చుకున్నారట. షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్కు పాల్పడిన చోక్రా తనకు ఎవరెవరితో లావాదేవీలు జరిగాయో పూర్తిగా స్పష్టంగా చెప్పేశాడు. ఊరు పేరు లేని వ్యక్తుల ఆధార్, పాన్ కార్డులు సేకరించి ముంబైలో 30కి పైగా షెల్ కంపెనీలు సృష్టించారని అనిల్ చోక్రా చెప్పడం విశేషం. ఈ బినామీ పేర్ల ద్వారా బ్యాంకు ఖాతాల్లోకి కోట్ల రూపాయలు జమ చేసుకున్న వైనాన్ని వెల్లడించినట్టుగా తెలుస్తుంది. చోక్రా చేతిలో ఉన్న ఓల్విక్, క్రిపాటిక్, నైస్నా, విశాల్ తదితర కంపెనీల ఖాతాల్లోకి చేరిన సొమ్ముతో ముంబైలో చాముండి బులియన్ యాజమాని చేతన్ కుమార్ ద్వారా గోల్డ్ డీల్ కుదుర్చుకున్నారని సిట్ నిర్ధారించింది. మరికొంత డబ్బును సిండికేట్ గోల్డ్ డీలర్స్ ద్వారా బంగారంగా మార్చేశారట. అంతిమంగా దుబాయ్లోని చేతన్ కుమార్ తండ్రికి సంబంధించిన ఆర్థిక లింకులతో మొత్తం నల్ల డబ్బును వాషింగ్ పౌడర్ నిర్మా మాదిరిగా వైట్గా మార్చేసినట్లు సిట్ అధికారులకు చోక్రా వివరించినట్టు తెలిసింది.